గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా డేస్ తర్వాత ఈ ఛానల్లో వీడియో పెడుతున్నా. ఎందుకు అంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి అండ్ ఈ మంత్ ఎండ్ వరకే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ ఛానల్లో వీడియో పెడుతున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే కాంపిటీషన్ ఉంది, ఓకే, అండ్ పోస్టులు కూడా తెలిసిందే కదా, గవే పోస్టులు ఉన్నాయి. మీరు ఇప్పుడున్న టైంలో మీరు ఇన్ని డేస్ చదివింది రివిజన్ చేసి టెస్ట్ల మీద ఫోకస్ పెట్టుకోరు. టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు 20 అర్థమెటిక్ అయినా, 20 రీజనింగ్ అయినా, 20 జీకే అయినా, 20 ఇంగ్లీష్ అయినా, మీకు ఏ పార్ట్లో అయితే తక్కువ స్కోర్ వస్తుందో, మీకు ఎందులో అయితే తక్కువ స్కోర్ వస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రీజనింగ్ అనేది కొంచెం కొన్ని క్వశ్చన్స్ రావు. రీజనింగ్ పక్కన పెట్టారు, రీజనింగ్ అందరూ చేస్తారు, కానీ కొంతమంది అర్థమెటిక్ మొత్తానికి టచ్ చేయరు. కొంతమంది మోస్ట్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మొత్తానికి టచ్ చేయరు. కొంతమంది జిఎస్ మొత్తానికి టచ్ చేయరు. మీరు ఆ టచ్ చేయని టాపిక్ ఏదైతే ఉందో, మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ రాయడం వల్ల మీకు అందులో కూడా కొన్ని మార్క్స్ వస్తాయి. మీరు టార్గెట్ పెట్టుకోవాల్సిన స్కోరు 100 మీద, ఓకే, అంటే 80 క్వశ్చన్లకి మినిమం 50 క్వశ్చన్ల మీద పెట్టుకోవాలి మీరు, ఓకేనా. నేను ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ 2 times క్వాలిఫై అయినా కానీ నాకు జాబ్ రాలేదు. ఈ ఛానల్లో కూడా వీడియోస్ నేను ఒకప్పుడు ఛానల్ క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీ 21 నోటిఫికేషన్ అప్పుడు 2022లో నేను అప్పుడు గ్రౌండ్ కూడా వెళ్ళిన. బట్ అన్ఫార్చునేట్లీ నేను జాబ్ అయితే రాలేదు, కొన్ని రీజన్స్ వల్ల రాలేదు. ఓకే, అది అయిపోయింది. తర్వాత మొన్న కూడా లాస్ట్ టైం కూడా నేను ఎగ్జామ్ క్లియర్ అయినా కానీ నేను ఈవెంట్స్కి అటెండ్ కాలేదు కొన్ని రీజన్స్ వల్ల. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా జరిగింది అన్నట్టు. మెయిన్గా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి లాస్ట్ టైం అది కూడా మిస్ అయింది. అది దానికోసం గట్టిగా వెయిట్ చేస్తున్నా. ఈ ఎస్ఎస్సిజిడి ఈసారి నేను కూడా అప్లై చేసిన యాక్చువల్గా. సో కానీ మీరు ఎవరైతే అప్లికేషన్ చేస్తారో మీకు చెప్తున్నా, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి, అన్న నీకే జాబ్ రాలేదు కదా, నువ్వు మాకేం చెప్తున్నావు అని కూడా కొంతమంది మెసేజ్ చేస్తారు, నాకు తెలుసు, కామెంట్స్ పెడతారు. బట్ విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, ప్రీవియస్ పేపర్స్ మంచిగా ఫోకస్ పెట్టుకోరి, ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ మంచిగా సాల్వ్ చేసుకోరి. మీరు ఎన్ని వీలైనా అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు సాల్వ్ చేసుకోరు. టెక్స్ట్ బుక్ అని ఒక యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో, టెక్స్ట్ బుక్. అందులో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ 100 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఓ 300 500 ఉంటుంది. అది కట్టి ఆ ప్రీవియస్ పేపర్స్ రాస్తే మీ స్కోర్ ఎంత వచ్చిందని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు పెట్టని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా వాళ్ళు ఇస్తారు టెస్ట్ అయిపోయాక. సో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చూసుకోవచ్చు. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీషు. ఇప్పుడు నాకు అర్థమెటిక్ తక్కువ ఉంది. అర్థమెటిక్లో నేను జస్ట్ ఒక 4-5 క్వశ్చన్లే పెడుతున్నా, మిగిలిన 15 క్వశ్చన్లు పెడతలేను. కానీ మా మిగిలిన 15 క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తారు వాళ్ళు. ఆ ఆన్సర్ మనం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే అట్లా ఒక 10 టెస్టు రాసినప్పుడు ఒక్కొక్క టెస్ట్లో ఒక 20 క్వశ్చన్లు అర్థమెటిక్, అంటే 10 టెస్ట్ రాస్తే 200 క్వశ్చన్లు అవుతాయి. అర్థమవుతుందా? 20 టెస్టులు రాస్తే 400 క్వశ్చన్స్ అవుతాయి అర్థమెటిక్. నువ్వు 200-400 క్వశ్చన్స్ అర్థమెటిక్ ప్రాక్టీస్ చేసినప్పుడు అది ఎంత బెనిఫిట్ అవుతుంది మీకు తెలుసా? సో అట్లా ప్రాక్టీస్ చేసుకోరి, అట్లా ఇంప్రూవ్ చేసుకోరి. నా పర్సనల్ సజెషన్ మీకు చెప్తున్నా, ఓకేనా. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టుర్రు. ఎస్పెషల్గా ఎగ్జామ్ గురించి మంచి స్కోర్ రావాలని కోరుకుంటున్నా. మీరు మంచిగా ప్రిపరేషన్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకుంటే అంతకుమించి చేసేది ఏం లేదు. దాని ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టుర్రి. ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఉంటా మరి, బాయ్.